వన్ ఓట్ వన్ వాల్యూ భారత రాజ్యాంగం. అంబేద్కర్ గారు మొదట్లో చెప్తారు, వన్ ఓట్ వన్ వాల్యూ సాధించాం, కానీ వన్ మ్యాన్ వన్ వాల్యూ సాధించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అంటాడు. ఇప్పుడు ఆ వన్ మ్యాన్ వన్ వాల్యూ తర్వాత సంగతి, ఈ వన్ ఓట్ వన్ వాల్యూ ఉండదు. ఇక అక్కడ పంచాయతీ అసలు ఉండకపోతే ఏమవుతుంది? మీకు పరకాల గారే చెప్పారు, ప్రభాకర్ చెప్పారు, ఇజ్రాయిల్లో ఒక పార్ట్ వరకు చెప్పారు. అంటే ఇజ్రాయిల్లో అందరూ ఒక జాతి యూదుల గురించి ఆలోచిస్తారు అని. మిగతా వారి గురించి ఆలోచించకపోయినా ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు అలా బతకచ్చు. కానీ వాళ్ళని బతకకుండా కూడా చేస్తారు, ఊచకోతకు వస్తారు. అది ఇంకా ప్రమాదకరం. అంటే ఇజ్రాయెల్లో జరుగుతున్నది ఏంటంటే నాన్ జ్యూస్ బతకకూడదు అంటే ఒక రకమైన హ్యూమన్ జెనోసైడ్ మనం చూస్తున్నాం. గాజాలో 65-70 లక్షల మందిని చంపేశారు. అంటే డిసెన్ఫ్రాంచైజ్ తో మొదలై తర్వాత ఏమవుతుందంటే యు హావ్ నో రైట్ టు లివ్, అక్కడ దాకా వెళ్తుంది. సౌత్ ఆఫ్రికాలో ఏం జరిగిందో చెప్తాను. సౌత్ ఆఫ్రికాలో ఇప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు, కొలోనియల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైట్ మెజారిటీకి మాత్రమే ప్రివిలేజెస్ ఉన్నప్పుడు వారు ఇప్పటికీ కూడా ప్రివిలేజెస్ 7% ఉంటారు సౌత్ ఆఫ్రికా పాపులేషన్లో. 70-80% ఆఫ్ ల్యాండ్ వాళ్ళ చేతులు ఉంటుంది. ఈవెన్ టుడే 70-80% ల్యాండ్ వాళ్ళ చేతులు ఉంటుంది. ఎందుకు ఉండాలి అని చెప్పి అక్కడ ప్రభుత్వం ల్యాండ్ రిఫార్మ్ మొదలు పెడితే రియాక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చింది. నువ్వు తెల్లవారికి అన్యాయం చేస్తావు, నీ సంగతి చూస్తా అని. అంటే ఎక్కడికి పోతున్నాను? డిసెన్ఫ్రాంచైజ్మెంట్ వల్ల జరిగేది ఏంటంటే కొద్దిమంది చేతుల్లో ప్రభుత్వం ఏర్పాటు అనే అంశమే కాదు, సంపద అవకాశాలు అన్నీ కూడా ఆ కొద్దిమంది ప్రివిలేజ్గానే ఉంటుంది. మిగతా వారు జీవోత్సవాలుగా బతకాలి. అది కూడా బతకనిస్తారో లేదో తెలియదు. అలాంటి ఒక భయంకరమైన అంతర్గత అపార్తి జాత్యహంకార పాలన ఉంటుంది. కానీ అప్పుడు దేశం సుభిక్షంగా ఉంటే పోనీ ఏదో సుభిక్షంగా ఉందంటే ఉండదు. ప్రపంచంలో ఈ రకమైన సమాజాలు ఏవి ప్రశాంతంగా లేవు. సో అందువల్ల ఇది కేవలం డిసెన్ఫ్రాంచైజ్మెంట్తో మొదలు కాదు. ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే ఒక హ్యూమన్ ఎగ్జిస్టెన్స్లోనే తేడా వచ్చే స్థాయికి వస్తుంది. అందువల్ల ఇజ్రాయెల్ అనుభవం కానీ, సౌత్ ఆఫ్రికా అనుభవం కానీ, నల్ల జాతీయుల సమస్యలు అమెరికాలో చూసాం మనం. వీటి కొరకు చరిత్రలో సివిల్ వార్ జరిగాయి, యాంటీ అపార్థైడ్ మూవ్మెంట్స్ జరిగాయి, పెద్ద పెద్ద నేషనల్ లిబరేషన్ మూవ్మెంట్ జరిగాయి. తెచ్చుకున్నటువంటి ఒక కొత్త హక్కులకు ఇవాళ మన దేశంలో ప్రశ్నగా మొదలయ్యాయి. అంటే ఇదంతా మొదలై అస్మదీయులైన ఓటర్లతో కూడిన ఒక వ్యవస్థను నిర్మించుకుంటారు. నిర్మించుకున్న తర్వాత ఏమవుతుంది? ఈ అస్మదీయులందరూ ఒకే రకంగా ఓటేయాలని లేదు కదా. మళ్ళీ అదంతా అస్మదీయులే, మన వాళ్ళే, మనకు ఓటు వేస్తారు అనుకున్న వారే. ప్రకాల గారు చెప్పారు. కానీ అందులో ఎవడైనా మనకు కాక ఇంకో పార్టీకి ఓటేసే ఆలోచన ఉందనుకోండి, వాడిని నామినేషన్ టైంలోనే తొలగించేస్తాం. అదే మీనాక్షి నటరాజన్ కేసు. ఏంటి? ఆమె పైన కేసే లేదు. ఆ కేసు ఏంటి? ఆమె కాదు, ఒక మహిళ నన్ను మాలెస్ట్ చేశారని చెప్పి ఒకరి పైన కేసు పెట్టింది. ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు కనుక ఆయన పైన ఈమె చర్య తీసుకోలేదని కేసు. పోనీ చర్య తీసుకోవడానికి ఆమె అప్పుడు ఉందా? ఆమె అప్పుడు లేదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆమె 2025 ఇన్ఛార్జ్ అయింది, 2022లో కేసు. అంటే ఆమె లేనప్పుడు ఎట్లా చర్య తీసుకుంటుంది? కానీ అదంతా అనవసరం, కేసు పెట్టాడు. ఆ కేసు పెట్టినందుకు కోర్టు ఆమెకు ఎక్స్ప్లెనేషన్ వస్తే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, అయిపోయింది. ఆ కేసు నువ్వు రాయలేదు కదా అంటారు రిటర్నింగ్ ఆఫీసర్. రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 33A ఏం చెప్తోంది? 2 ఏళ్ల కనీస జైలు శిక్ష లేదా అంతకన్నా ఎక్కువండి, ఛార్జెస్ ఫ్రేమ్ అయినప్పుడు చెప్పాలని ఉంది. అదంతా అనవసరం, నేను రిటర్నింగ్ ఆఫీసర్, నువ్వు నాకు చెప్పలే అంతే అంటాడు. అరే మన ఎలక్షన్ లాలేంది? రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయం ఫైనల్, ఏమనైతే ఎలక్షన్ తర్వాత మాట్లాడుకుంటాడు. నేను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు నాకు డౌట్ వచ్చింది. యూనివర్సిటీ ప్రొఫెసర్ కదా, నేను రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ కాదు కదా అని మా శ్రీధర్ గారి దగ్గర పోయి కూర్చుంటే ఆయన కేసులన్నీ తీసి ఒక డాక్యుమెంట్ ఇచ్చి, మిత్రమా నువ్వు పోటీ చేయవచ్చు అన్నాడు. కానీ మరి నా భయం ఏందని చెప్పి లింగ్డో దగ్గరికి వెళ్ళాను. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిటైర్ అయింది. లింగ్డోని అడిగాను, అంటే నువ్వు చెప్పిందంతా నిజం, కానీ నీవు చెప్పింది రిటర్నింగ్ ఆఫీసర్కి అర్థం కాకపోతే నీ నామినేషన్ రిజెక్ట్ అవుతుంది అన్నాడు. ఇది ఎక్కడ పంచాయతీ సార్ అన్న, అంతదాన్ని ఏం చేయలేము అంతే అన్నాడు. అప్పుడు నేను ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాశాను, నేను ఇలా పలానా ప్రొఫెసరు, నేను పోటీ చేస్తానికి అర్హత ఉందా, మీరు దయచేసి నాకు క్లారిఫై చేయండి అని.
నాకు లెటర్ వచ్చింది, వీఆర్ నాట్ అన్ అడ్వైజరీ బాడీ అని. ఏం చేయాలి? ధైర్యంగా పోటీ చేశాను. పోటీ చేశాక అదృష్టవశాత్తు నామినేషన్ ప్రశ్న సంజయ్ జాజు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్ ఉండి ఈ ప్రశ్న వచ్చుతోనే నాగేశ్వర్ గారు ఇంకో ఈ క్వశ్చన్ వస్తుంది అన్నాడు. నేను మా శ్రీధర్ గారు రాసి ఇచ్చేదంతా చదువుకొని పోయినా కదా, కొద్దిగా మెమరీ ఎక్కువ కదా, మొత్తం చెప్పడం మొదలుపెట్టిన. 15 నిమిషాల తర్వాత ఆపు అన్నాడు. నాకేం అర్థం కాదు, నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపిస్తా, వాళ్ళు ఎట్లంటే అట్లా అన్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ లీగల్ అడ్వైజర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇస్ రైట్ అని ఒక 2 సెంటెన్స్ ఒకరే సెంటెన్స్ పంపింది. అట్లనే పోటీ చేసిన. కానీ నాకు అట్లా వచ్చింది, కానీ ఈ మీనాక్షి నటరాజన్కి అట్లా రాలే. నాకు అర్థం కాలేలా, నేను అంతే నువ్వు కాదన్నాడు. ఆమె సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు పోయి సుప్రీంకోర్టు ఏమంటుంది, నిజమే నువ్వు చెప్పేది కావచ్చేమో, కానీ ఈ సమయంలో నేను అడ్డుకుంటే ప్రతి ఎన్నిక అడ్డుకోవాల్సి వస్తుంది కనుక నేను అడ్డుకోను అని నువ్వు ఎలక్షన్ పిటిషన్ వేసుకోను. అది ఎప్పుడు వస్తుంది? బహుశా ఈయన టర్మ్ అయిపోయినాక వస్తుంది. ఇప్పుడు గెలిచిన వాడు, అక్రమంగా గెలిచిన వాడు టర్మ్ అయిపోయినాక వస్తుంది. సో ఏం చేయమంటారు ఇక ప్రపంచంలో అంటే, నీవు ఫస్ట్ అస్మదీయులతో ఓటర్గా నియమిస్తావు. కాదు అస్మదీయులు కూడా వేరే పార్టీకి వేస్తట్టుంటే వాడు నామినేషన్ వేయకుండా అడ్డుకుంటాం. అడ్డుకోలేక వాడు ఎంపీ అయిందనుకోండి, అప్పుడు కకోలి ఘోష్ అవుతారు. వాడు కకోలి ఘోష్ ఎవరంటే టీఎంసీలో గెలిచి బీజేపీలో ఏరండి చూడండి. సో అప్పుడు కూడా మనకు ఉంది ఆప్షను, ఎక్కడ పోలే. సో వాడు అప్పుడు కావాలంటే మా పార్టీలోకి మార్చుకుంటాం, లేదంటే అలా గెలిచిన వాళ్ళ పార్టీని 2 ముక్కలు చేస్తాం. అది కావాలంటే మహారాష్ట్ర మోడల్ అది. సో ఇలా ఇవన్నీ చేసిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉన్నావు అనుకోండి, ఇక అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు ఆలోచిస్తాం, జమిలీ పెట్టి ఎన్నికలు ముందే నడిపించేస్తాం. అంటే ఏమన్నా చేస్తాం, నిన్ను మాత్రం రానివ్వం. ఈలోగా మరి ఈ అస్మదీయులందరూ తమకే ఓటేసేటట్టు ప్లాన్ చేసుకున్నారు కదా ఎస్ఆర్ వల్ల. కానీ అస్మదీయులకు ఎవడో నాలాంటోడో, పరకాల ప్రభాకర్ లాంటోళ్ళో, శ్రీధర్ లాంటోళ్ళో ఏమన్నా చెప్తారు కదా, చెప్పి వీళ్ళ మైండ్ మార్చే ప్రమాదం ఉంటుంది కనుక వీడి నోరు నొక్కేయాలి. ఎట్లా నొక్కేయాలి? వీడు మీడియాలో కనబడద్దు. మీడియాలో మా వాయిసే ఉంటుంది. ఎదుటివాడు ఏమన్నా ఉంటే ఉతికారేస్తాం. మీరు దానికి ఉదాహరణ అర్నబ్ గోస్వామి, ఆయన చూస్తే తెలిసిపోతాయి. ఏమని మాట్లాడియాడు, ఒక గంట సేపు ఉంటే 2 నిమిషాలు మాట్లాడే అవకాశం వస్తుంది. నువ్వు పొరపాటున మాట్లాడితే నేను యాంటీ నేషనల్ అని చెప్పి ఒక్క పడేస్తాడు. నేను అట్లా అనుభవించి లాస్ట్కు మాట్లాడే మానేసిన. సో అందువల్ల మీడియాతో మొత్తం కంట్రోల్ చేస్తారు. మీడియాతో కంట్రోల్ కానప్పుడు అవుతుంటే ఈ లోపల సోషల్ మీడియా లేచింది. ఓహో, నువ్వు మీడియాలో కంట్రోల్ చేస్తావు తప్ప, కానీ మా టెక్నాలజీ మాకుంది, మా సెల్లులో మేము మాట్లాడి ఫేస్బుక్లో పెడతాం. ఏమైతే ఫేస్బుక్లో పెడితే మా అటెండర్ని అడిగిన, పేపర్లు చూస్తావా అంటే చూడసార్ అన్నాడు, టీవీ చూస్తావా అంటే చూడసార్ అన్నాడు. మరి న్యూస్ అన్నీ ఎట్లా చెప్తావు అన్నా అంటే, అక్కడ సావంగాని ఇక్కడ పీనుగలు వేస్తుంది కదా సార్ అన్నాడు. అదేందయ్యా అన్న, అక్కడ సావంగాని ఇక్కడ పీనుగలు వేస్తుంది కదా సార్ అన్నాడు. మళ్ళీ అంటే అక్కడ ఏదైనా వార్త కావాలి ఇక్కడ ఫేస్బుక్లో వస్తుంది, మేము లైక్ కొడతాం కదా సార్ అన్నాడు. ఓహో, అయితే ఇట్లాంటి పీనుగలు లేపే వాళ్ళు ఉన్నారు, నాగేశ్వర్ లాంటి వాళ్ళు, పరకాల గారు అంటూ, శ్రీధర్ అంటారు అని చెప్పి వీళ్ళని ఎట్లా ఆపాలి అని చెప్పి దానికో మార్గం ఉన్నారు. వీళ్ళై ఎక్కువ మంది చూడకుండా ఏం చేయాలంటే యూట్యూబ్ని మేనేజ్ చేసి రికమెండేషన్స్ లేకుండా చేయాలి. వాళ్ళ వీడియోలు రికమెండేషన్ కాకుండా చేస్తున్నారు. అలాగనప్పుడు ఏం చేయాలి? వీడి ఛానల్ను బదనాం చేయాలి, అన్సబ్స్క్రైబ్. దానికి నాగేశ్వరకు ఉదాహరణ. గత 15 రోజులుగా అన్సబ్స్క్రైబ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ పెద్ద మూవ్మెంట్ నడుస్తుంది. ఆ మూవ్మెంట్ వల్ల 6-7 వేల మంది వెళ్ళిపోయారు. పీడా పోయింది, వాళ్ళు ఎట్లా తిట్టడం నన్ను, వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు మంచిగా హాయిగా అయింది. రియల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయిపోయింది. నాకు మా కోరుకునే సర్రే అయింది అది. ఆ పనికి వాళ్ళంతా పోతున్నాయమే కదా నాకు. సో అంటే అట్లా నీ రీచ్ ఆపేస్తాం. అది కాకపోతే నీ పైన కేసు పెడతాం.